సహోదరి సహోదరులందరికీ ఈ ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాం. ఎందుకొరకు ఈ యొక్క ఉదయం కాలాల సమయంలో మీ మధ్యకు వచ్చి ఈ పాటలు మాటలు మాకు వినిపిస్తున్నారని మీరు అనుకోవచ్చు. ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని తెలియచేయాలని ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. మనల్ని సృజించిన సృష్టికర్త అయిన దేవుడు ఏది చేసినప్పటికీ అది భూమి మీద ఉన్న మనుషులందరి వరకు ఆయన చేసిన సందర్భం. ఉదాహరణకి మనం నిలబడిన ఈ భూమి, అలాగే మనం పీలుస్తున్న గాలి, మన మీద ఉదయిస్తున్న సూర్యుడు, అలాగే మన మీద పడుతున్న వర్షము, ఇవన్నీ కూడా కేవలము ఒక వర్గానికి, ఒక కులానికి, ఒక మతానికి దేవుడు చేయలేదు. మానవులందరికీ ఉపయోగపడేటట్లుగానే ఇవన్నీ చేశాడు ఆయన. అలాగే ప్రతి మనిషిని సమానమైన రూపంలోనే ఆయన కలుగు చేశాడు. కాబట్టి ఆయన చేసే ప్రతి పని కూడా మరి అందరికీ సంబంధించింది. ఆ కారణాన్ని బట్టి యేసు ప్రభు వారు శిలువ మీద మరణించడం కూడా ఏదో ఒక కులానికి, ఒక మతానికి, ఒక వర్గానికి సంబంధించింది కాదు. మానవులుగా మన అందరికీ సంబంధించిన విషయం కాబట్టి ఆ విషయాన్ని గ్రహించిన మేము అదే విషయాన్ని మీ మధ్యలో మేము ప్రకటన చేస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు వారి శిలువ మరణం ద్వారా మానవ జాతికి కలిగిన మేలు ఏంటి అనే ఆలోచన మనం చేసినట్లయితే కొన్ని సమాధానాలు దేవుని వాక్యంలో రాయబడ్డాయి. ఇప్పుడు చదవబడిన వాక్య భాగంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 9:14 క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. అలాగే మనం మరి ఆయన తన రక్తం ద్వారా మనల్ని ప్రేమించుచు తన రక్తం ద్వారా మన పాపంలను క్షమించి అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ మరణం ద్వారా, ఆయన చిందించిన రక్తము, ఆయన కార్చిన రక్తం ద్వారా మానవ జాతికి కలిగిన మేలు, మూడు విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే ఇక్కడ క్షమాపణ. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తం ద్వారా మానవ జాతికి క్షమాపణ అనుగ్రహించబడతా ఉంది. మత్తయి సువార్త 26:28 ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. పాప క్షమాపణ అనే పదం మనం చూస్తున్నాం. ఆయన చిందించిన రక్తం ద్వారా మరి ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ కూడా పాప క్షమాపణ అనుగ్రహించబడతా ఉంది. కారణం ఏంటంటే మానవులుగా మనం రకరకాల నేపథ్యాలు కలిగి ఉన్నప్పటికీ మనందరిలో ఉన్న ఒక మరి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మనందరం కూడా ఈ పాపం కలిగినటువంటి వారు. అందుకొరకే దేవుని వాక్యం చెప్తా ఉంది, ఏ భేదములు లేదు, అందరిని పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమని పొందలేకపోతున్నారు. అలాగే మన దేశంలో భక్తులైనటువంటి వారు రాసిన పదం పాపోహం, పాపాత్మ, పాపకర్మ, త్రాహిమాం, మరి కృపయాదేవ, శరణాగత వత్సల అనే పదాలు వారు రాశారు. అనగా నేను పాపమైనాను, నా ఆత్మ పాపంతో కలిసిపోయింది, నేను చేసే ప్రతి పని కూడా పాపంతోనే ఉంది, కృపగల దేవుడు నన్ను రక్షించు అని దీని అర్థం. కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదరులారా, ఈ పాపం చేత పీడించబడుతున్న మానవ జాతిని, పాపం వల్ల వచ్చే జీతము మరణం అని దేవుని వాక్యం చెప్తోంది. అనగా పాపంని బట్టి మన నరకాన్ని లేదా మరి ఈ యొక్క పాతాళానికి వెళ్ళిపోయే స్థితి, మన పాపం ద్వారా పరిశుద్ధమైన స్థలానికి వెళ్ళలేని, పరలోకానికి స్వర్గానికి వెళ్ళలేని స్థితిలో మానవులుగా మనం అందరం ఉన్నాం. కాబట్టి ఈ పాపం నుండి విడిపింపబడితే తప్ప, పాప క్షమాపణ పొందితే తప్ప మనం ఎవరు కూడా నిత్య జీవాన్ని స్వతంత్రించుకోలేము. అందుకొరకే దేవుని వాక్యంలో యోహాను సువార్త 3:16 దేవుడు లోకంను ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును నశింపక, అనగా నరకానికి పోకుండా నిత్య జీవం పొందినట్లు, అనగా పరలోకానికి వెళ్ళినట్లు ఆయన శిలువ మీద తన రక్తాన్ని చిందించడం జరిగింది. కాబట్టి ఈ మాటలు వెంటనే ప్రియమైన సహోదరులారా, యేసు ప్రభు వారి శిలువ మరణం ద్వారా, ఆయన చిందించిన రక్తం ద్వారా నీకు నాకు కలిగిన గొప్ప మేలు ఏంటంటే పాప క్షమాపణ. ఈ లోకంలో ఉన్న బంగారాన్నంతటిని మనం ఖర్చు పెట్టినప్పటికీ కూడా, అమ్మేసినప్పటికీ కూడా ఈ పాప క్షమాపణ మనం పొందలేం. అందుకొరకే భక్తులైన దావీదు, మహారాజు అయిన దావీదు ఏమంటాడంటే తన పాపంలో ప్రాయశ్చిత్తం నొందిన వాడు ధన్యుడు. కాబట్టి ఇంత ధన్యకరమైన విషయం మరి యేసుక్రీస్తు ప్రభు వారి శిలువ రక్తం ద్వారా మనకి అనుగ్రహింపబడింది క్షమాపణ. ఈ క్షమాపణ అందరికీ ఉచితంగానే ఇవ్వబడుతోంది. ఎవరైతే ఆయన్ని ఆశ్రయిస్తారో, ఎవరైతే ఆయన్ని వేడుకుంటారో వారందరినీ క్షమించడానికి ఆయన సిద్ధపడతా ఉన్నాడు. రెండవదిగా మరి ఆయన రక్తం ద్వారా మనకి క్షమాపణే కాకుండా ఏ పాపం ద్వారా మనం మరి దోషులుగా చేయబడ్డాం, ఆ పాపముల నుండి మనకి విడుదల కూడా కలుగుతోంది. విడుదల, పాపం మీద జయము దేవుడు అనుగ్రహిస్తున్నారు. ప్రకటన గ్రంథం 1:6 తన రక్తం వలన మన పాపముల నుండి మనలను
విడిపించెను అని రాయబడింది. ఈ రోజున మానవులుగా మన అందరం కూడా మరి పైకి ఎంతో మంచిగా కనపడతాం, కానీ రకరకాల పాపం చేత మనం పీడించబడతా ఉంటాం. చెడు ఆలోచనలు, చెడు తలంపులు, చెడు చూపులు, ఏమండి ఒక మాట మనం వింటే కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సరాలు, అరిషడ్వర్గాల చేత మనం పాలన చేయబడుతున్నాం. పాపం చేయి ప్రతివాడు పాపంకు దాసుడని దేవుని వాక్యంలో రాయబడింది. మనం అనుకుంటున్నాం నన్ను పరిపాలన చేసేవారు ఎవరు లేరు, నేను అన్నిటికీ అతీతమైనగా నేను ఉన్నాను అనుకుంటాం. కానీ దేవుని వాక్యం చేత మన అందరం కూడా పాపం చేత పరిపాలన చేయబడుతున్నాం. పాపం నుండి విడుదల లేని స్థితిలో మనం ఉన్నాం. ఇటువంటి విడుదల లేని స్థితిలో ఉన్న మానవ జాతికి యేసుక్రీస్తు ప్రభు వారి రక్తం ద్వారా మన పాపం నుంచి మనం విడుదల చేయబడతాం. అందుకొరకు యోహాను రాసిన మొదటి పత్రిక 1:7 యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయనని రాయబడింది. ఈ రోజున ఇలాగూ నీ యొక్క నా యొక్క పాపములను క్షమించడమే కాకుండా మనం మరి ఎప్పటికీ కూడా పాపంలోనికి వెళ్లకుండా పాపంను జయించే స్థితి యేసుక్రీస్తు ప్రభు వారి రక్తం ద్వారా మనకు అనుగ్రహించబడింది. కాబట్టి అంతేకాకుండా మూడవ మేలు ఏంటంటే క్షమాపణ, పాపం నుండి విడుదలతో పాటు మూడవ మేలు ఏంటంటే పరలోక భాగ్యం. మనం ఏ ఉద్దేశంతో భక్తి చేస్తున్నాం, ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా ఎందుకు ఇంత భక్తి చేస్తున్నారు, ఎందుకు ఇంత మరి భక్తిగా మీరు ఉంటున్నారని అడిగితే మనం అందరం చెప్పే సమాధానం ఏంటంటే నిత్య జీవానికి వెళ్ళాలి, పరలోకం వెళ్ళాలి, ముక్తి పొందాలి, స్వర్గం చేరాలి అని అందరం చెప్తాం. మరి పరలోక భాగ్యం ఎలా వస్తుంది? ప్రకటన గ్రంథం 7:14 యేసుక్రీస్తు ప్రభు రక్తంలో తమ వస్త్రములను తమ జీవితములను ఉతుక్కొని తెలుపు చేసుకుని అందువలన దేవుని సింహాసనం మీద ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయంలో ఆయనను సేవించుచున్నారని రాయబడింది. కాబట్టి ఈ యొక్క పరలోక భాగ్యంలోనికి మనం వెళ్ళాలంటే యేసుక్రీస్తు ప్రభు వారి రక్తం ద్వారా మన జీవితాలు శుద్ధీకరణ చేయబడాలి. ఆయన రక్తము మన పాపంలను క్షమించడమే కాదు, పాపం నుండి విడుదల ఇవ్వడమే కాదు, పరలోక రాజ్యంలోకి వెళ్ళే అర్హతను ప్రభు రక్తము మనకు అనుగ్రహిస్తా ఉంది. అందుకొరకే దేవుని వాక్యం చెప్తోంది, రక్తం చిందింపబడకుండా పాప క్షమాపణ కలగదు. కాబట్టి ఈ మాటలు వెంటనే ప్రియమైన సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభు వారు శక్తి లేక, సామర్థ్యం లేక, తప్పించుకోలేక చనిపోలేదు. ఆయన నీకు పాప క్షమాపణ ఇవ్వడానికి, ఆయన నీకు నాకు పాపం నుండి విడుదల ఇవ్వడానికి, నిన్ను నన్ను పరలోకానికి చేర్చడానికి ఆయన తన రక్తాన్ని చివరి రక్త బొట్టు వరకు మన కొరకు మరి చిందించారు. ఆయన ఇలాగ చేయడం వెనుక ఉన్న కారణం ఏంటంటే ఆయన ప్రేమ. ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తాడు. కారణం ఏంటంటే తన కన్న తల్లి తన బిడ్డలను ప్రేమించినంతకంటే ఎక్కువగా మన సృష్టించిన సృష్టికర్తని దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. మన యొక్క మరి పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. దేవుని వాక్యం చెప్తా ఉంది, నా ఎదుగు వచ్చేవారు నేను ఎంత మాత్రంను త్రోసివేయను. కాబట్టి ఈ మాటల వెంటనే మీరు ఆలోచన చేయండి. ఇంత విలువైన క్షమాపణ, పాపం నుండి విడుదల, పరలోక భాగ్యం కావాలంటే మనం ఏం చేయాలి? ప్రభు మరి మనల్ని ప్రేమించి చేయవలసిన కార్యం అంతా చేశాడు ఆయన. ఇంక మిగిలిన కార్యం మనదే మిగిలింది. అదేంటంటే యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయం మంది విశ్వసిస్తే నువ్వు రక్షింపబడతావు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు నా పాపం కొరకు ఈ లోకానికి మానవుడిగా ఎత్తించారు, ఆయన చిందించిన రక్తం ద్వారా నాకు విడుదల ఉంది అని ఎవరైతే నమ్ముతారో నమ్మువారందరికీ, వారి స్త్రీలే గాని పురుషులే గాని, ఏ కులస్తులైన ఏ మతస్థులైన దేవుని వాక్యం చెప్తా ఉంది, తను అందరూ అంగీకరించిన వారందరికీ అనగా ఆయన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారము అనుగ్రహించడం రాయబడింది. కాబట్టి ఈ మాటల వెంటనే మీరు ఆలోచన చేయండి. మరి దేవుడిచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్టుగా మరి ప్రాణం ఉంటుండగానే పాపక్షమాపణ పొంది, పాపం నుండి విడుదల పొంది పరలోక రాజ్యానికి సంబంధించిన విషయాలు మీరు తెలుసుకోవాలని కోరుతున్నాం. కాబట్టి ఈ రోజున ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క విలువైన శ్రేష్టమైన మాటలు దేవుడు మన చెవుల్లో పడేటట్లు చేస్తున్నాడు. ఎవరికి ఈ లోకం శాశ్వతం కాదు. ఈ లోకంలో మనకు కలిగిన ధనఘనతలు, భోగభాగ్యాలు, అధికారాలు లేదా ఆధిక్యతలు ఇవేమీ కూడా శాశ్వతం కావు. శాశ్వతమైనది దేవుని రాజ్యము. ఆ దేవుని రాజ్యంలో మనం ప్రవేశించడానికి యేసు ప్రభు వారు తన రక్తాన్ని కలువరి శిలువలో చిందించారు. ఇక మిగిలింది మన పని. ఆయన యొక్క నామాన్ని మనం విశ్వసించినట్లయితే దేవుడు క్షమాపణ ఇచ్చి పాపం నుండి విడుదలిచ్చి పరలోక రాజ్యాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. యోహాను సువార్త 14:6 నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవరిని కూడా తండ్రి వద్దకు రారని ప్రభు సెలవిచ్చారు. యోహాను సువార్త 8:12 మరి నా యందు విశ్వాసం ఉంచేవాడు మరణం నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని రాయబడింది. కాబట్టి ఈ యొక్క మాటలన్నీ మీ జీవితాల్లో నెరవేర్చబడాలని దేవుని సేవకులుగా, మీ సహోదరులుగా మేము కోరుతా ఉన్నాం. మరింత సమాచారం కొరకు మీకు ఇవ్వబడిన చిన్న పుస్తకాలు ప్రేమతో చదవండి. మరి ఈ రోజున ఇక్కడ చెప్పిన సమాచారం సముద్రంలో ఉన్న నీటి బుట్టంతా ఇంకా తెలుసుకోవాల్సింది మరి చాలా ఎక్కువగా ఉంది. దాని కొరకు దేవుడు ఈ లోకంలో అనేక సంఘాలను స్థాపించారు. మన ప్రక్క వీధిలో ఉన్న హౌస్ ఆఫ్ జీసస్ యేసు మందిరం తరపున మీకు ఈ సువార్తను మేము ప్రకటన చేస్తున్నాం.
ఒకవేళ మీరు ఏ మందిరానికి వెళ్ళిన వారైతే దయతో దేవుని సన్నిధికి రండి. మీకు ఒక ప్రార్థన చేయడానికి మరింత సమాచారం నిత్య జీవం గురించి మీకు తెలియచేయడానికి మేము ఇష్టపడతా ఉన్నాం. మరి ఆయన అందరినీ ప్రేమిస్తున్న దేవుడు యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఒక కులానికి, ఒక మతానికి, ఒక ప్రాంతానికి చెందినవాడు కాదు. ఆయన అందరికీ సంబంధించినటువంటి వాడు. కాబట్టి ఆయన పిలుపుని మీరు అందరూ అంగీకరించాలని కోరుతున్నాం. సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి అని ప్రభు సెలవిస్తున్నారు. ఈ విధంగా మానవ జాతి కొరకు దిగి వచ్చి, మానవ జాతి కొరకు రక్తం చిందించి, ప్రాణం పెట్టి, మరణాన్ని జయించి, తిరిగి లేచి పరిశుద్ధులను అనుగ్రహించే దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు. ఆయన అందరి వైపు తన చేతులు చాపుతా ఉన్నాడు. ఎవరైతే ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారో వారు ఎంతో ధన్యులు. మరి అటువంటి ధన్యకరమైన జీవితం మీరు కలిగి ఉండాలని కోరుతూ మాటలు ముగిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించును గాక.